నా ఫ్రెండ్ లేని నా జీవితం గాలి లేని బెలూన్ లాంటిది. ల్యాండింగ్ ప్యాడ్ రెడీయా గంతర్? నువ్వు కంగారు పడుకో, నేను నిన్ను పట్టుకుంటాలే. నేను ఈ ప్రపంచంలో ఎవ్వరిని నమ్మను, నిన్ను మాత్రం నమ్ముతాను. మన స్నేహానికి మించింది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు, ఇక ఏది చాలు, లేదు. ఆపు. అయ్యి కుదరదు, నేను నా మిత్రుని ఎప్పటికీ కోల్పోను. అంతేకాకుండా నాకు ఇష్టమైన ఈ సూప్ ని వదలను, నాతో పాటు తిరిగే నా డూప్ ని వదలను. దానికి ఇప్పుడు అవకాశం లేదు. ఇదే పరిస్థితి 2 రోజులుంటే మాది అదోగతే. మీరేం చెప్తున్నారో నాకు తెలియట్లేదు, కానీ ఈ ప్రాబ్లం ని నేను సాల్వ్ చేస్తా. కానీ ఎలా కిక్కు? అదే తమ్ముడు, నాకు ఇంకా అర్థం కాల. ఇదిగో వస్తున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, హోటల్లో జనం ఫుడ్ లాగించాలంటే రుచితో పాటు ఇంకోటి కావాలి. అదేంటంటే ఎంటర్టైన్మెంట్. అదేలా కిక్కు? ఇంతకు మించి ఎలా ఎంటర్టైన్ చేయాలో మాకు తెలియడం లేదు. మా తాతల నాటి వస్తువులన్నీ ఇక్కడ తెచ్చిపెట్టాం. ఇంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకా కావాలా? ఇది చాలదా? చాలదు, ఇంకా ఎంటర్టైన్మెంట్ కావాలి. మీ తాతల నాటి వస్తువులు ఉన్నాయి కదా, దీంతో ఓ ఆట ఆడిద్దాం. చెత్తగా ఉంది. నేను చెప్పేది వినండి. మీరు మీలా నడుచుకున్నారంటే విచిత్రంగా ఉంటుంది, కస్టమర్లకి నచ్చదు. ఆటవికుల్లా నడుచుకుంటే వాళ్ళకి నచ్చదే. ముందా కిక్కు చెప్పేది ఏమిటో ప్రశాంతంగా వినండి. నేను చెప్తున్నాను కదా, ఈ పథకంతో మన కథ హిట్. ఈ రోజు చాలా అద్భుతమైన రోజు, అందుకే మీ హోటల్ కి ఒక పేరు పెడుతున్నాను. అది చరిత్రలో నిలబడిపోతుంది. దాని పేరు బ్యాటిల్ స్నాక్స్. ఆఖరికి ఒక కస్టమర్ వచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నా బుజ్జిముడ్డ మహా ఆకలి మీద ఉంది. ఇక్కడ పచ్చగడ్డి దొరుకుదా? సరిపోయింది. అది దొరికేది పక్క వీధిలో. ఇంకో కస్టమర్. నా పిల్లకి తినడానికి ఏదైనా ఫుడ్ దొరుకుతుందా బెదరు? వీడక్కడ అది ఈ పక్క వీధిలో. ఇదేనా బ్యాంకు? అలాగే బయటికి పో. ఇదంతా వర్కౌట్ కాలేదు. మనం ఇంకా డోసు పెంచాలనుకుంటా. అదేంటో ఈ బిగ్ బాస్ కు తెలిసిందే. వాళ్ళకి కావాల్సిందే ఆటా పాట సయ్యాట. ఒకానొక కాలంలో మగధ రాజ్యపు యువరాజు